లలితాదేవి ప్రయోగించిన దశావతార అస్త్రం వలన బండాసురుని ఉదరభాగం నుండి వచ్చిన రాక్షసులను సంహరించడానికి అమ్మవారి నఖములు అనగా చేతి గోళ్ల నుండి విష్ణుమూర్తి దశరూపాలలో ఉద్భవించాడు. అనగా బండాసురుడు ప్రయోగించినటువంటి 10 మంది రాక్షసులతో 10 మంది విష్ణుమూర్తులు ఒకసారి తలపడి వారిని సంహరించెను. ఇందుకు లలితాదేవి విష్ణుమూర్తికి అంజలి ఘటించి ఎంతో సంతోషించింది. లలితా సహస్రనామాలలోని కరాంగులి నకోత్పన్న నారాయణ దశాకృతి అనే ఈ శ్లోకానికి అర్థం ఇది. చాలా మంది లలితాదేవి సహస్రనామాలలోని ఈ పద్యానికి అర్థంగా అమ్మవారి చేతి వేల నుండి విష్ణుమూర్తి యొక్క దశావతారాలు ఉద్భవించాయని చెబుతున్నారు. ఇది చాలా తప్పు. ఇక్కడ పేర్కొన్నది దశాకృతి. 10 మంది విష్ణుమూర్తులే ఈ రాక్షసును సంహరించారని దీనికి అర్థము గమనించగలరు. అలా విష్ణుమూర్తి రాక్షస సంహారం చేసిన తరువాత బండాసురుడు తాంత్రిక శక్తితో ఒక సైన్యాన్ని సృష్టిస్తాడు. వీరిపై లలితాదేవి పాశుపతాస్త్రాగ్ని అస్త్రం వేసి మొత్తం సైన్యాన్ని తుదముట్టిస్తుంది. ఇక మిగిలినది బండాసురుడు మాత్రమే. ఇక బండాసురుడితో పాటు ఆయన పట్టణమైనటువంటి శూన్యక పట్టణం మాత్రమే ఉన్నది. ఈ పట్టణములో రాక్షస స్త్రీలు మరియు వీరి యొక్క పిల్లలు మాత్రమే ఉన్నారు. లలితాంబికాదేవి ఈ యుద్ధాన్ని పూర్తి చేయాలని నిర్ణయించుకొని కామేశ్వరుడైన పరమేశ్వరుడిని తలుచుకొని మహాషోడశ మంత్రమైన కామేశ్వర అస్త్రం సంధించింది. ఆ అస్త్రం నేరుగా బండాసురుని సంహరించి శూన్యక పట్టణాన్ని కూడా దగ్ధం చేసింది. శూన్యక పట్టణంతో పాటు అందులో ఉన్న అసుర స్త్రీలు వారి యొక్క పిల్లలు కూడా ఈ మంటలలో దగ్ధమైపోయారు. యుద్ధభూమి మొత్తం భస్మమై బూడిదైపోయింది. బండాసురుని సంహరించిన తరువాత దేవతలందరూ లలితాంబికపై పుష్పవర్షం కురిపించి కీర్తించారు. ఆనందోత్సాహాలలో మునిగిపోయారు. లలితాంబికాదేవిని సర్వదేవతలు కీర్తించి పూజించినందువలన ఈ అమ్మవారు రాజరాజేశ్వరిగా దర్శనమిచ్చింది. ఇప్పుడు అమ్మవారు బాలగా, లలితగా, రాజరాజేశ్వరిగా దేవతలకు దర్శనమిస్తూ ఉన్నది. ఇది బండాసురుని సంహారంలోని లలితాదేవి మరియు అమ్మవారి యొక్క పరివారం యొక్క కథ. ఇందులో తాంత్రిక దేవతలుగా శ్యామల మరియు వారాహి అలాగే జ్వాలామాలిని దేవతలు పూజలు అందుకుంటూ ఉన్నారు. ఈ శక్తి దేవతలతో పాటు ఇంకొంతమంది శక్తి దేవతలను ఉగ్రదేవతలుగా పూజించడం ఆనవాయితీగా వస్తూ ఉన్నది. వీరికి తాంత్రిక విధానంలో పూజలు నిర్వహిస్తారు. లలితా సహస్రనామంలోని ఈ బండాసురుని యొక్క చరిత్ర మనం చదివితే మనకి ఇందులో ఉన్న దేవతల యొక్క ప్రాముఖ్యత తెలుస్తుంది. బండాసురుని వధ కథ ఆధారంగా వారాహీదేవి యొక్క ప్రాశస్త్యం ఎంతవరకు ఉందో లఘు విధానంలో తెలుసుకున్నాం కదా. ఇందులో ప్రధానంగా కొన్ని సంఘటనల గురించి మరొకసారి గుర్తు చేసుకుందాము. యుద్ధంలో భాగంగా విశుక్రుడు వేసిన జయవిఘ్నశిల అనే యంత్రాన్ని ఛేదించలేక శ్యామల వారాహి దేవతలు లలితాదేవిని ప్రార్థించగా లలితాదేవి ఆనతిపై గణపతి వచ్చి వీటిని తొలగిస్తాడు. అలాగే బండపుత్రులను బాలాంబికాదేవి సంహరిస్తుంది. అలాగే విశుక్రుడు త్రిశాస్త్రం ప్రయోగించగా అందరి శక్తులు బలహీనపడినప్పుడు శ్యామలాదేవి ఆనతిపై వారాహీదేవి తన సైన్యంలో ఉన్న సురాసముద్రుడిని శక్తిసేనలపై సురాపానము మధుమాంసాలను అందించమని ఆజ్ఞాపించింది. అనంతరము విశుక్రుడిని శ్యామలాదేవి సంహరించగా విషంగుడిని వారాహీదేవి సంహరిస్తుంది. చివరిగా లలితాదేవి బండాసురుడిని సంహరించగా యుద్ధం పరిసమాప్తమవుతుంది. ఈ యుద్ధంలో లలితాదేవి ఎన్నో శక్తులను ఉద్భవింపచేసి బండాసురుని సంహరించింది. అందులో ఒక శక్తి మాత్రమే వారాహీదేవి. ఈ వారాహీదేవి యొక్క తత్వము అమితమైన శక్తి, ఉగ్రం, అతి తీవ్రత కలిగి ఉంటుంది. ఈ లక్షణాల వలన అమ్మవారిని సాధారణ ప్రజలు పూజించడం కష్టం. ఈ వారాహీదేవి తీవ్రత కలిగిన దేవత కనుక అమ్మవారికి చరిత్ర కలిగిన ఆలయాలు చాలా తక్కువ. ఎందుకంటే ఈ దేవతను పూజించవలసిన పద్ధతులు చాలా కష్టతరంగా ఉండడం చేత ఆలయాలు నిర్మించలేదు మన పూర్వీకులు. ఉన్న 1-2 ఆలయాలలో దర్శనం ఉండదు. అమ్మవారి యొక్క కాలో, చెయ్యో, ముఖములోని అర్ధభాగమో చూపిస్తారు. ఈ విషయం అమ్మవారి ఆలయాలు వెళ్ళి దర్శించిన వారికి తెలుస్తుంది. నేను చెప్పేది చరిత్ర కలిగిన పాత ఆలయాల గురించి. ఈ మధ్య కాలంలో ఎక్కడ పడితే అక్కడ నిర్మించిన ఆలయాల గురించి మాత్రం కాదు. ఇక నా విషయానికి వస్తే నేనైతే ఆ విశ్వేశ్వరుని అనుగ్రహంతో కాశీనగరాన్ని 7-8 సార్లు సందర్శించే భాగ్యం కలిగింది. అలా మొదటిలో కాశీనగరానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏ ఆలయాలను దర్శించుకోవాలి అని అక్కడ అడగగా అక్కడ ప్రసిద్ధి ఆలయాలు కొన్ని చెప్పారు. అందులో ప్రధానమైన ఆలయాలైనటువంటి కాశీ విశ్వేశ్వరుడు, అన్నపూర్ణాదేవి,
విశాలాక్షి అమ్మవారి ఆలయాలతో పాటు ప్రధానమైన గణపతి ఆలయాలతో పాటు కాలభైరవుడి యొక్క 8 ఆలయాలు, అలాగే దండాయుధపాణి, గవ్వాలమ్మ, హనుమంతుడి గుడి, కేదారేశ్వరుని గుడితో పాటు ఇంకొన్ని ఆలయాలు, అలాగే వ్యాసకాశిని దర్శించమని చెప్పేవారు. అప్పుడైతే వారాహిదేవి ఆలయం గురించి ఎవరూ చెప్పేవారు కాదు. కరోనా ముందు నుండి వారాహిదేవి యొక్క గుడి ప్రాశస్త్యం పెరిగింది. ఆ తరువాత చాలాసార్లు దర్శనం చేసుకున్నాను. ఉదయం 7 నుంచి 8 గంటల వరకు మాత్రమే దర్శనం వేళలు ఉంటాయి. ఈ వారాహిదేవి ఆలయంలో ఉదయం 7 నుండి 8 గంటల వరకు మాత్రమే, అనగా 1 గంట మాత్రమే దర్శనం ఉంటుంది. 20 నుండి 30 మంది భక్తులు మాత్రమే ఉండేవారు. వారాహిదేవి యొక్క గర్భాలయం తలుపులు వేసి ఉదయం 4 నుండి 5 మధ్యలో పూజలు ప్రారంభిస్తారు అర్చకులు. గుడి మొత్తం ఎర్రని చేతి అచ్చుముద్రలు వేసి ఉంటారు. లోపల నుండి ఆర్తనాదాలలాగా ఉండే స్వరాలతో గట్టిగా పాడుతూ అరుస్తూ ఉంటారు. నేనైతే లోపల పూజ ఎలా జరుగుతుందో అని అక్కడ ఉన్న సిబ్బందిని అడుగగా వారు కొన్ని వివరాలు చెప్పారు. నేనైతే ఆ పూజను చూడాలి, మీకు కావాలంటే నేను డబ్బులు ఇస్తానని చెప్పగా, ఈ పూజను ఏకాంతంగా నిర్వహిస్తారని, ఎవరికీ అనుమతి లేదని వారు నన్ను మందలించారు. చేసేది ఏమీ లేక దర్శనం కోసం ఎదురు చూస్తూ ఉండిపోయాము. ఇక ఆలయ పూజారులు నైవేద్యం సిద్ధం చేస్తూ ఉన్నారు. అది గమనిస్తే పులిచిపోయిన పెరుగులో మద్యాన్ని కలిపి ఎడమ చేతితో దాన్ని కలుపుతున్నారు. అలా పెరుగులో మద్యాన్ని కలిపిన తరువాత ఒక చిన్న పాత్రలో తీర్థం తెచ్చి నైవేద్యం సమయానికి లోపలికి తీసుకువెళ్లారు. వీటితో పాటు వేయించిన వేరుశెనగ గింజలు, ఎండు కొబ్బరి ముక్కలను కూడా తీసుకువెళ్లారు. పూజ పూర్తి అయినది. దర్శనం ప్రారంభమైనది. నేను ఆలయ పూజారితో మాట్లాడాలని అందరికంటే వెనుక భాగాన నిలబడి చివరగా దర్శనం చేసుకున్నాను. గుడిలోనికి వెళ్ళగానే ఎదురుగా ఒక చిన్న 2 అడుగుల విగ్రహమైనటువంటి వారాహిదేవి విగ్రహం ఉన్నది. ఆ తల్లికి ఎదురుగా నేలపై ఒక రంధ్రం ఉంటుంది. అలాగే మనకు ఎడమవైపు ఇంకో 2వ రంధ్రం ఉంటుంది. మనకు కుడివైపున ఆలయానికి కింద భాగానికి వెళ్ళే మెట్ల మార్గం ఉంటుంది. ఈ మెట్ల మార్గం వైపు ఎవరికి ప్రవేశం లేదు, మూసివేయబడి ఉంటుంది. అంటే ఈ ఆలయంలోని వారాహిదేవి అమ్మవారి ప్రతిమ గుడి కింద భాగంలో ఉంటుంది. వారాహి అమ్మవారి ఆలయంలోకి ప్రవేశించగానే అమ్మవారికి నకల రూపమైనటువంటి చిన్న ప్రతిమ ముందు ఉన్న నేలపై ఉన్న 2 రంధ్రాలలో కింద ఉన్న అమ్మవారి యొక్క ప్రధాన విగ్రహాన్ని దర్శనం చేసుకోవాలి. అమ్మవారికి ముందు ఉన్న రంధ్రం నుండి చూస్తే అమ్మవారి యొక్క కుడి చెంప భాగం కనిపిస్తుంది. ఎడమ రంధ్రం నుంచి చూస్తే అమ్మవారి యొక్క 2 పాదాలు అత్యంత సుందరంగా కనిపిస్తాయి. పాదాలకు వెండి తొడుగులను ధరింపజేసి ఉంటారు. దర్శనం పూర్తయిన తరువాత కొద్దిసేపు వేచి ఉండగా ఆలయ పూజారులు అమ్మవారి యొక్క ఆలయపు తలుపులు మూసివేసి బయటకు వచ్చారు. ఇక వారిని పలకరించి పరిచయం చేసుకున్నాను. ఇక గుడి వివరాలు అడగగా వారు ముందు సందేహించిన తరువాత సావధానంగా జవాబు ఇచ్చారు. అన్ని క్షేత్రాలకు క్షేత్రపాలకుడు మాత్రమే ఉంటాడు. కానీ ఈ కాశీ నగరానికి క్షేత్రపాలకుడితో పాటు క్షేత్రపాలిని కూడా ఉంది. ఈమె వారాహి అని చెప్పారు. ఈ వారాహిదేవి కాశీనగర క్షేత్రపాలిక కనుక ఈమె రాత్రిపూట నగర సంచారం చేసి సూర్యోదయ కాలానికి తిరిగి వచ్చి ఆలయంలోని పాతాళ గృహంలోకి ప్రవేశిస్తుంది. దీనినే మనము భూగృహం అని పిలుస్తాము. మరికొందరు నేలమాలిగ అని కూడా పిలుస్తారు. రాత్రి నగర సంచారం చేసి వచ్చిన వారాహి అమ్మవారికి మేము అనగా ఆలయ పూజారి మరియు మహంతు వారు అమ్మవారికి ఏకాంత పూజలు నిర్వహిస్తాము. కొన్ని రహస్య నైవేద్యాలు పెట్టి అమ్మవారికి ఏకాంత సేవ నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా 1 గంట మాత్రమే భక్తుల సందర్శనార్థం ఆలయం తెరిచి ఉంటుంది. అప్పుడు కూడా అమ్మవారిని భక్తులు ఎవరూ నేరుగా దర్శించడానికి వీలు లేదు. పైనుండి ఉన్న రంధ్రాల నుండి మాత్రమే అమ్మవారిని దర్శనం చేసుకోవలసి వస్తుంది. ఇక ఆనాటితో అమ్మవారి దర్శనం ముగుస్తుంది. ఇక అమ్మవారిని దర్శనం చేసుకోవాలంటే ఇంకా మరుసటి రోజు మాత్రమే. ఈ గుప్త నవరాత్రుల గురించి సందేహాలపై మరొక భాగంలో ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం.